బంధువులందరికీ జై శ్రీరామ్. మన తరంలో చూడలేమేమో అనుకున్న దాన్ని సాకారం చేసి చూపించారు నరేంద్ర మోదీ గారు. అదే అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవం. ఇంత ఆనంద క్షణాలు హిందువులు అనుభవిస్తూ ఉంటే, ఇంత అద్భుతమైన ఘట్టానికి ప్రపంచం సాక్షిభూతం అవుతా ఉంటే, దాని మీద ఏడుస్తున్న చాలా మంది సంత ఇంకా బతికే ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే కేవలం హిందువుల యొక్క మంచితనం మాత్రమే. అలాంటి హిందువుల మంచితనాన్ని అలుసుగా తీసుకుని దాన్ని చేతగానితనంగా పరిగణిస్తూ మొరుగుతున్న కుక్కలు ఈ దేశంలో చాలా మంది ఎక్కువైపోయారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ రామాలయ ప్రారంభోత్సవ ఘట్టానికి కూడా రాజకీయాన్ని ఆపాదిస్తూ ఒక ఊరకుక్క మురిగింది. ఆ ఊరకుక్క గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి. ఎందుకు వాడిని ఊరకుక్క అంటున్నాను అనేది కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమైపోతా ఉంది. సో ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏం మాట్లాడుతున్నాడో వీడెవడో ఒకసారి మీరే చూడండి. భారతదేశంలో ఇప్పుడు రాజకీయం అంతా అయోధ్య రామాలయం చుట్టే తిరుగుతోంది. రామాలయం ఇంకా పూర్తి కాకముందే దేశంలో ఉండే పీఠాధిపతులందరూ వ్యతిరేకిస్తూ ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారు ఈ నెల 22వ తేదీన రాముని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరపాలి అని నిర్ణయం తీసుకున్నారు. సో యాక్చువల్లీ కాంటెక్స్ట్ వచ్చేసి ఇది. అయితే ఇక్కడతో ఆపేస్తే ఏదో సమాధానం చెప్పి ఊరుకోవచ్చు, కానీ దీంతో ఆపకుండా రాజకీయం వైపు వెళ్ళి చాలా రకాల మాటలు మాట్లాడాడు. ఈ రామ మందిరం గురించి ఇవన్నీ మాట్లాడటానికి ఆల్రెడీ ఇది 11 days అయిపోయింది. నేను లేట్గా చూడటం వల్ల లేట్గా రెస్పాండ్ అవుతున్నాను. కానీ దీనిలో సమాధానాలు చెప్పాల్సిన అంశాలు నరేంద్ర మోదీ గారికి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా కౌంటర్ చేస్తాను. ఆ కౌంటర్ సాలిడ్గా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఓకే, కాబట్టి ఈ స్కిప్ చేసేసి రామ మందిరం విషయాన్ని పాలిటిక్స్ దగ్గరికి వెళ్దాం. 2024 అంటే ఈ 2-3 నెలల్లో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడానికి భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉన్న బ్రహ్మాస్త్రమే అయోధ్య రామాలయం. దానికోసం చెట్టు చాటున నిలబడి రాముడు వాలిని చంపినట్లు రాముని విగ్రహం వెనక దాక్కొని, అయోధ్య రామాలయం వెనక దాక్కొని కాంగ్రెస్ పార్టీని కొట్టాలని చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. పెద్ద మెగాస్టార్ లాగా ఇటు బిల్డప్ ఇస్తున్నాడు, కానీ ఇటు దగ్గర అంత విషయం లేదనమాట. ఎరా ఎందుకని నువ్వు నీ బతుక్కి మోదీ గురించి చెప్పాలన్నా, లేకపోతే రామ మందిరం గురించి మాట్లాడాలన్నా, భారతదేశం గురించి మాట్లాడాలన్నా, ఏది మాట్లాడాలన్నా చివరాఖరికి నీకు హిందూ పురాణాల్లోని సంఘటనలే దిక్కవుతా ఉన్నాయి. చివరికి బ్రహ్మాస్త్రం అనే పదం కూడా ఇక్కడి నుంచే వచ్చింది. నీ బైబుల్లో అస్త్రాలు ఏం లేవా? ఓ నిల్ ఎస్పెరాండం. రాహుల్ గాంధీని కొట్టాలని చూస్తున్నాడు నరేంద్ర మోదీ. 12 రోజుల ఉపవాస దీక్షని అనౌన్స్ చేశాడు నరేంద్ర మోడీ గారు. ఎరా రాజకీయ నాయకులు రాజకీయాలు చేయకపోతే ఏం చేస్తారా? సువార్త ప్రచారాలను చెక్క భజనలు చేస్తారనుకుంటున్నావా? అయినా రామ మందిరం వెనకాలండి రాహుల్ గాంధీని కొడతానన్నప్పుడు రాహుల్ గాంధీని మేనిఫెస్టోలో పెట్టమని, రామ మందిరం ఇంతకంటే భవ్యంగా నేను కట్టిస్తానని పెడతాడేమో చూద్దాం. పెట్టడు. పోనీ బీజేపీ ఏమన్నా ఆల్ ఆఫ్ సడన్ గా రామ మందిరం తీసుకొచ్చేసి కట్టేసిందా? కాదు. 30 ఏళ్ల నుంచి మేనిఫెస్టోలో పెడుతున్న అంశాన్ని ఈ రోజు చట్టబద్ధంగా గెలిచి ధర్మబద్ధంగా నిలిచి అక్కడ రామ మందిరాన్ని ప్రతిష్ఠ చేశారు. అండ్ దానిలో కూడా నువ్వు గింజేసుకుంటున్నట్టు రాజకీయం అంటున్నావు. ఆ రాజకీయంలో కూడా ప్రభుత్వ డబ్బులు పైసలు ఎవరా అయ్యా? 5,000 కోట్ల రూపాయలు మా హిందువుల డబ్బులు, మా డబ్బులు. మేము మీలాగా నువ్వు చర్చ్ కట్టుకోవాలి మాకు ముష్టి అయింది అని అడుక్కోట్లా. ప్రభుత్వ డబ్బుతో సంబంధం లేకుండా మేం కట్టుకున్న దానికి ముఖ్య అతిథిగా గౌరవ ప్రధానమంత్రి గారిని మా శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఆహ్వానించారు. వాళ్ళ ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వచ్చారు. ఇందులో ఎక్కడ ప్రభుత్వ లాంఛనాలు కనపడ్డాయి నీకు? ఇది ఎక్కడైనా సరే ప్రభుత్వ కార్యక్రమం లాగా కనపడిందా? ప్రభుత్వ నిధులు దీనికి వెచ్చించారన్న ఆధారం నీ దగ్గర ఏమన్నా వచ్చిందా? ఏమీనూ లేదు. ఆయనను అటులే వాగుతారు తమ శ్రాద్ధమునకు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరుతో మణిపూర్ రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించారు. నరేంద్ర మోడీ గారు జై శ్రీరామ్ అనుకుంటూ 12 రోజుల ఉపవాసంలో ఉండబోతున్నాను, దేశ ప్రజలందరి ఆశీస్సులు నాకు కావాలి అని అడిగాడు. సహజంగా ఎవరైనా ఉపవాసంలో ఉంటే దేవుని ఆశీర్వాదం కావాలని అడుగుతారు, దేవుని దీవెనల కోసం ఉపవాసం ఉంటారు. ప్రపంచ చరిత్రలో ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే, నరేంద్ర మోడీ గారు మాత్రమే ప్రజల ఆశీస్సుల కోసం దేవుని దగ్గర ఉపవాసం చేస్తారు. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎంపీ సీట్లు ఎక్కువగా గెలవాలి. మరి ఒకవేళ గెలవకపోతే ప్రధాని కుర్చీని వదిలి పెట్టాల్సి ఉంటుంది. మరి నీ బోందా ఆయన దేశ ప్రజలందరినీ కూడా దేవుళ్ళుగా అనుకుంటున్నారు కాబట్టే ఈరోజు ప్రజల యొక్క ఆశీర్వాదంతో, ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు ఓటు రూపంలో ఇవ్వటంతో అనేక సంవత్సరాల తర్వాత
సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే స్థితికి వచ్చాడు ఆయన. అది ఒక్కసారి కాదు, 2 సార్లు. రేపు 2024లో 3వసారి అధికారంలోకి రాబోతున్నారు. నువ్వు రాసి పెట్టుకో, లేదంటే ఈ వీడియోని డౌన్లోడ్ చేసి నా బిట్టు కట్ చేసి పెట్టుకో, ఓకేనా? ఇంతవరకు దేశంలో పొడిచింది ఏమీ లేదు కాబట్టి, ఇంతవరకు దేశంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి, ఇంతవరకు దేశంలో ఒరగబెట్టింది ఏమీ లేదు కాబట్టి, ఈ 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు జరిగించిన కార్యక్రమాల గురించి చెప్పుకుంటే చెప్పు దెబ్బలు తప్ప ఓట్లు పడవు కాబట్టి హడావుడిగా రాముడి ఆలయాన్ని ప్రజల ముందుకు తీసుకొని వచ్చి దేశంలో ఉండే అందరి భక్తుల కంటే ఎక్కువ భక్తి కలిగిన నరేంద్ర మోడీ గారు ఉపవాస దీక్ష కూర్చుంటున్నారు. 12 రోజుల ఉపవాస దీక్ష. ఈ ఉపవాస దీక్ష గురించి అవును రే, నువ్వు మా రాహుల్ గాంధీ అంటున్నావు కదా, అప్పుడప్పుడు మీ రాహుల్ గాంధీ కూడా పార్టీ పదవికి సెలవు పెట్టేసి బ్యాంకాక్, థాయిలాండ్ ఎక్కడికో వెళ్తాడంట కదా. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? ఎంక్వైరీ చేయాల్సిందే. ఉపవాసమే చేస్తాడేమో మరి ఒకవేళ, ఏమోలే. అవన్నీ నాకెందుకు, కానీ నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా పగిలే సమాధానం నేను చెప్పాలి. ఇందుబంధులరా, అసలు విషయం మీకు అర్థం కావాలంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నది ఈ పాయింట్ చూడండి. నేను కొంచెం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. టైం ఉంటే దయచేసి వీడియో పూర్తిగా చూడండి. చాలా కీలకమైనటువంటి విషయాలు నేను ఈ వీడియోలో మీతో చెప్తాను. ఒక మనిషి దాదాపు 40 రోజులు నీళ్లు తాగి బ్రతకొచ్చు, అది పెద్ద విషయం ఏమీ కాదు. ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆహార పదార్థాలను తిన్నాడు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. నీ మామ తడికి చెప్పిందిరా, నీ మామ తడికి చెప్పింది. ఎవడురా నీకు చెప్పింది? ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఆల్రెడీ ఫ్యాక్ట్ చెకింగ్ అయిపోయింది, అంతా వచ్చింది. అయినా కూడా నిస్సిగ్గుగా ఇలాంటి దిక్మాల మాటలు ఎట్టా చెప్తున్నావు? ఒక్కసారి thelogicalindian.com అని చెప్పేసి ఉంటున్న ఈ వెబ్సైట్ ఆర్టికల్ ఒకసారి చూడు. ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెక్కర్స్ వీళ్ళు. Did PM Modi spend ₹100 crore on food in 7 years? Unsustained claim goes viral. చదివావు కదా, అన్సబ్స్టైన్డ్ క్లెయిమ్. ఇది ఎవడు క్రియేట్ చేశాడు? ఒక్కసారి ఈ కింద వార్త చూడు. ఈ పోస్ట్ కనుక మీరు చూస్తే కనుక అనేక ట్విట్టర్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఒక పేరు చూడండి, షకీర్ ఖోఖర్. అంటే పేరును బట్టి ఈడు ఎవడో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రెండోది సయ్యద్ జహీర్. ఇక మూడోవాడు సయ్యద్ ఆదిల్. ఈ సయ్యద్లు షేకులు చెప్పే మాటలన్నీ మోడీ గురించి ఎట్టా ఉంటాయి? ఆయన 100 రూపాయలు పెట్టి తిన్నా 100 కోట్లు పెట్టి తిన్నాడనే ప్రచారం చేస్తారు. పైగా ఇదే పిఎంఓ నుంచి అఫీషియల్ గా ఇంకోటి కూడా వచ్చింది. అదేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఫుడ్ కు సంబంధించిన ఖర్చు మొత్తం ఆయన జీతంలో నుంచే పెట్టుకుంటున్నారు తప్ప, బొంగ ఆయన జీతంలో నుంచి పెట్టుకోవటం తప్ప ఆయనకేం పెద్ద ఆశలు లేవు, లేకపోతే ఆశయాలు లేవు. ఎందుకంటే ఆయన ఒంటికాయ సొంటి కొమ్ము. ఆయనకి వెనకాల పెళ్ళాం పిల్లలు ఎవ్వరు లేరు. లేని ఆయన 1000 కోట్లు ఏం చేసుకుందామని, ఆయన బాగా తింటే రోజుకి 1,00,000 రూపాయలు తిండదన్నా నెలకు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని తింటా ఉండొచ్చు. అడిగే ఒళ్ళేడు, ఆపే ఒళ్ళేడు. ప్రధానమంత్రి ఒకవేళ 120 కోట్ల రూపాయలు తిండే తింటాడు కాసేపు అనుకుందాం. ఈ దేశ ప్రధానమంత్రికి, ఈ దేశం కోసం ఈ రోజు వరకు ఒక్క సెలవు కూడా పెట్టకుండా పనిచేసిన ప్రధానమంత్రికి ఆ మాత్రం ఫుడ్ తినే హక్కు కూడా లేదా? ఎరా, ఇన్ని లక్షల కోట్లు మీ రాజకీయ నాయకులు తినేసినప్పుడు ఏమైపోయింది? మిగతా పార్టీలు అందరూ కూడా శుద్ధపోసలు ఎవరి మీద అవినీతి ఆరోపణలే లేవు కదా. అలాంటిది ప్రధానమంత్రి గారి మీద ఏ రోజు ఒక్క అవినీతి మరక కూడా లేదు. కానీ ఇక ఏమీ లేకపోయేపటికి ఏం చేస్తున్నారు? అప్పుడు ఎప్పుడో ఒకసారి అంత కాస్ట్లీ సూట్ వేసుకున్నాడు అన్నారు. అంత కాస్ట్లీ సూట్ విషయంలో కూడా ఆయన మీకు బుద్ధి చెప్పాడు. ఆ సూట్ని వేలం వేసి ఆ డబ్బుల్ని మళ్ళీ ప్రధానమంత్రి ఫండ్కి ఇచ్చేశారు. మరి ఈ రోజున చివరికి ఆయన కడుపుకు తినే తిండి మీద కూడా పడి ఏడుస్తున్నారు. అది విత్ ఫేక్ న్యూసెస్. మీ బతుకులు తగలయ్యా. మతపెచ్చ ఎవడుదురా ముండా కొడకల్లారా? ఎవడరా మతపెచ్చ? చూడండి ఇంకేమవుతున్నాడు. అన్నీ ఈ బతుకంతా ఇంతే. ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయటం, అబద్ధ ప్రచారాలు చేయటం, ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్పి దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేయటం, ఇంతకు మించి ఏ బొచ్చు లేదలే. అంటే 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారి ఆహారానికి అయిన ఖర్చు 120 కోట్ల రూపాయలు. సగటున భారతదేశంలో ప్రతిరోజు 7,000 మంది ఆహార పదార్థాలు దొరక్క ఆకలితో చనిపోతున్నారు అని, సంవత్సరానికి 2 కోట్ల మంది ఆకలితో పస్తులతో అలమటించి కడుపు నొప్పితో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని. ఎరా, నీ బతుకు అసలు లెక్కలు కూడా రావా? రోజుకి 7,000 మందిని యావరేజ్ని చచ్చిపోతున్నారు నువ్వే చెప్పి, సంవత్సరానికి 2 కోట్ల మంది చచ్చిపోతున్నారు నీ ఎట్ట చెప్తున్నారు? అదే నాలిక తాటి పట్టారా? ఎరా, రోజుకి 7,000 మంది అంటే 365 రోజులకి ఎంతమంది అవుతారు? 25 లక్షల మంది అవుతున్నారు యావరేజ్. 25 లక్షల సావుల్ని నువ్వు 10 టైమ్స్ పెంచేసి 2 కోట్ల మంది చచ్చిపోయారని చెప్తావా? నీచుడా. అయినా రోజుకి 7,000 మంది చచ్చిపోతున్నారంటే ఈ రోజు మోడీ చేసేసిన పరిపాలన వల్ల అయిపోలా? గత 75 సంవత్సరాలుగా కొంతమంది నీచులు ఎవరైతే పరిపాలన చేశారో
కొంతమంది చేతగాని పరిపాలన ఎవడైతే తెచ్చాడో ఈ రోజుకి కూడా అభివృద్ధి చేయటం చేతగాక అప్పనంగా డబ్బులు పంచుతామని చెప్పేసి ప్రభుత్వ పథకాలను పెట్టేసి బతికేస్తున్నారు ఓట్ల కోసం. అలాంటి దౌర్భాగ్యపు పాలకుల వల్ల ఈ దేశానికి వచ్చిన దౌర్భాగ్యపు స్థితి అది. సో ఈ వాస్తవం కూడా చూసుకో. ఈ నివేదిక నువ్వు ఎవరిదైతే చూసుకుని గూగుల్లో కొట్టి చెప్తున్నావో అది ఒక స్వచ్ఛంద సంస్థ చేస్తున్నాడు. వాడు ఫండ్ రైజ్ చేసుకోవటం కోసం పుట్టిస్తున్న మాటలు కూడా అయ్యి ఉండొచ్చు. జరిగేది ఇంత అయితే ఇంత చేసి చూపించు ఈ దేశంలో మీడియాకి, ఈ దేశపు సెక్యులర్ బ్యాచ్లకి. ఏది నేను రెగ్యులర్ గా చెప్తా ఉంటా కదా, ఒక్కనాటి రాక్షసులేనేటి సెక్యులర్లు అని చెప్పేసి అలా రాక్షసంగా ఆలోచిస్తున్న సెక్యులర్ బ్యాచ్ కి ఎట్లాంటి థాట్స్ వస్తాయి? ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలుసుకోకుండా ఏదో గూగుల్లో అట్ట కొడితే ఇట్ట వచ్చింది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే ఎట్రా నీచుడా? కుదరదు. అది ఈ దేశపు ప్రధానమంత్రి గురించి, ఈ దేశపు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న స్పృహ లేకుండా, సోయి లేకుండా మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నావా? ఏది పడుతుంది? ప్రపంచ స్థాయి సర్వే సంస్థ ఒక నివేదికనిచ్చింది. రోజుకు 7,000 మంది ఆకలితో చనిపోతూ ఉంటే నరేంద్ర మోడీ గారు మాత్రం 10 సంవత్సరాల కాలంలో ఒకే ఒక్కడు 120 కోట్ల రూపాయలతో భోజనం చేశాడు. ఉపవాసం ఉంటే మంచిదే, ఉండండి. దేశపు డబ్బు కొంచెం మిగులుతుంది, దేశపు డబ్బు కొంచెం ఖజానాలో మిగులుతుంది. మనం తినే తిండి కోట్ల రూపాయల్లో ఉంటుంది, అదేమన్నా లక్షల? నీళ్ల బాటిల్ తాగితే లక్షల రూపాయల్లో ఉంటాయి, సూట్ వేసుకుంటే లక్షల రూపాయల్లో ఉంటుంది. ఉపవాసం ఉండడం మంచిదే. అయితే నాకు కుంభకర్ణుడు జ్ఞాపకం వస్తా ఉన్నాడు. మళ్ళీ వీడికి ఇక్కడ కూడా హిందూ పురాణాల పేరే కావాల్సి వచ్చింది. ఎరా నీకు బైబిల్లోంచి ఒక్క పేరు కూడా దొరకట్లేదా? అసలు మంచికైనా చెడుకైనా దేనికి నీకు బైబిల్లోంచి ఏం దొరకట్లే? ఏంటో బ్రహ్మాస్త్రం మాదే కావాలి, కుంభకర్ణుడు మావాడే కావాలి, వాలి సుగ్రీవులు మావాళ్లే కావాలి. 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు మెలకుగా ఉంటాడు అతను. ఇక మెలకుగా ఉన్న 6 నెలల కాలం పాటు తింటూనే ఉంటాడు. అతని నిద్ర భయంకరంగానే ఉంటుంది, అతని భోజనం కూడా భయంకరంగానే ఉంటుంది. అతనిలాగా తినగలిగే వాళ్ళు కానీ, అతనిలాగా నిద్రపోయే వాళ్ళు కానీ ఎవరూ లేరు అంటారు. కానీ భారతదేశంలో కుంభకర్ణుణ్ణి దాటి, కుంభకర్ణుణ్ణి ఓడించి అభినవ కుంభకర్ణుడిగా ప్రజలందరి ముందు నిలవబడ్డారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సిగ్గులేనదో పద్దాక ప్రధానమంత్రి అని చెప్పి కుంభకర్ణుడితో పోలుతున్నావు. కానీ ఇదే దేశంలో ఓ నీరో చక్రవర్తి లాంటి ఉన్నాడు తెలుసా? నీరో చక్రవర్తి అంటే తెలుసుగా ఇటలీకి సంబంధించిన రాజు అనమాట. అప్పుడెప్పుడు రోమ్ నగరం అంతా తగలబడిపోతుంట పైన కూర్చొని పిడియోలు వేసుకుంటా కూర్చున్నాడంట. అట్లాగే ఈ భారతదేశం ఎటు కొట్టుకుపోతున్నా, ఏమైపోతున్నా ఏమీ పట్టించుకోకుండా సంవత్సరానికి 4 రోజులు సెలవు పెట్టి విదేశాలకు వెళ్ళి ఒకడు ఉన్నాళ్లే. ఆ నికృష్టుడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆడు నీరో చక్రవర్తి కాదు, నీరోకి అమ్మ మొగుడు. అట్లాంటి దిక్కుమాల ఎదవని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాలని కొన్ని సునకాలు ట్రై చేస్తా ఉన్నాయి అనమాట. ఏం చేస్తాం? కర్మ అండి, కర్మ. దీనిలో కూడా కుంభకర్ణంలో ఉండే ఆ 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి తిండి. 10 సంవత్సరాల్లో 120 కోట్లు పెట్టి తిన్నాడు అంటే ఒక సగటు మనిషి ఎవడైనా అంత తిండి తినగలడా? అది జరిగే పనైనా? అన్ని కోట్ల రూపాయలు పెట్టి భోజనం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. మరి కుంభకర్ణుడు వాడు దేనికి సరిపోతాడు నరేంద్ర మోడీ గారి ముందు? వాడెంత కొంత తినుంటాడు, మహా అయితే దొరికిన తిండి తినుంటాడు. కానీ మనోడు అలా కాదు కదా, 120 కోట్ల రూపాయలు పెట్టి తిన్నాడు 10 ఏళ్ళు. మరి కుంభకర్ణుడు గొప్ప, నరేంద్ర మోడీ గొప్ప? ఆలోచించడు ఒకసారి. ఇక నిద్ర గురించి మాట్లాడదాం. 6 నెలలకు ఒకసారి నిద్రలు ఇస్తాడు కుంభకర్ణుడు. అలాగే దేశంలో నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా నరేంద్ర మోడీ పడుకునే ఉన్నాడు. మతం పేరుతో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళ్ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మారణ హోమం జరిగిస్తూ ఉన్నా నరేంద్ర మోడీ పడుకునే ఉన్నాడు. మణిపూర్ లాంటి రాష్ట్రాలను తగలబెడుతూ ఉన్నా నరేంద్ర మోడీ పడుకునే ఉన్నాడు. దాదాపు ఒక 10,000 క్రైస్తవుల ఇళ్లు తగలబెట్టినప్పుడు, 2,000 ప్రార్థనా మందిరాలను తగలబెట్టినప్పుడు, 50 నుంచి 60,000 మంది మణిపూర్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, భరతమాతలుగా పిలువబడే ఆడబిడ్డలను నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినప్పుడు, దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి సైన్యంలో ఉన్న సైనికుల భార్యల్ని నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగించినప్పుడు, అనాథాశ్రమాలను తగలబెట్టినప్పుడు, వృద్ధాశ్రమాలను కాల్చివేసినప్పుడు, ఒక రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చివేసినప్పుడు, చిన్నపిల్లల తలలు నరికినప్పుడు, హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తల తలలు నరికి గుమ్మాలకు వ్రేలాడదీసినప్పుడు నరేంద్ర మోడీ పడుకునే ఉన్నాడు, నిద్రపోతూనే ఉన్నాడు. ఈ ఒక్క విషయంలో మాత్రం నీతో యాక్సెప్ట్ చేస్తానంట. ఇన్ని సంఘటనలు జరగకపోయినా జరిగినాయి అని తప్పుడు ప్రచారం చేస్తుంటే కూడా నరేంద్ర మోడీ గారు పట్టించుకోలేదురా. పట్టించుకుని ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న నీలాంటి నీచులకి చెమడాలు ఒలిచేసి ఉండుంటే ఖచ్చితంగా నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఈ రోజున ఇలాంటి అబద్ధాలే రేపు నరేంద్ర మోడీ గారి ఇమేజ్కి మచ్చ తెస్తాయని తెలిసినా సరే, ప్రజాస్వామ్యం కదా, వాక్కునే వాళ్ళకి వాక్కునే అవకాశం ఇద్దామని చెప్పేసి చూసి చూడనట్టు వదిలేశాడు చూడు.
అందుకని ఆ మహానుభావుడి మీద కించిత్ కోపం నాకు కూడా ఉంది. ఆయన అట్లా వదిలేబట్టేగా ఈరోజు నువ్వు ఇంత పెట్టరేగిపోయి ఇన్ని కారు కోతలకు వస్తున్నావు, ఇన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు, ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు. మరి ఇదే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంతో మంది పాస్టర్లు అదే మణిపూర్ని బూచిగా చూపించి కోట్లు వసూలు చేసుకుని ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఆ యదవల గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా, మాట్లాడావా, చేసావా? లేదు. ఎందుకంటే అలా ప్రచారం చేసుకుని అంత భయంకరంగా ఉందని చూపిస్తేనే ఇక్కడ మీకు సందాలు వసూలు అవుతాయి. ఆ సందాల్లో నుంచే పావు వంతు ఖర్చు పెట్టి 30 వంతు మీరు ముడి కింద దాచుకోవచ్చు. ఇదే పని చాలా మంది పాస్టర్లు చేశారు. అలా చేసుకోవటానికి వాళ్ళకి అవకాశం కల్పించాలి అంటే ఇంత ఉన్నదాన్ని అంత చేసి చూపిస్తున్నారు. ఎన్నికల సమయం రాగానే నిద్ర లేచాడు నరేంద్ర మోడీ. ఎన్నికలు రాగానే కుంభకర్ణుడు కూడా సంగ్రామం అప్పుడే నిద్ర లేపేవారు. యుద్ధం జరిగేటప్పుడు మాత్రమే కుంభకర్ణుడిని లేపేవారు శత్రువులను చంపడానికి. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా నిద్ర లేచాడు. అర్జెంటుగా నిద్ర లేచి రామాలయాన్ని ఓపెన్ చేసి జనాల ముందుకి ఆ సింపతితో ఓట్లు అడగడానికి వస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ. 12 రోజుల ఉపవాసం అంట. ఎరా మధ్యలో నీకేమన్నా తేపులు వస్తున్నాయా? గ్యాస్ గొంతు నుంచి బయటకు వచ్చేవాడికి అలమాడుతో సడన్ గా నీచుడే. 12 రోజుల ఉపవాసం అంట. ఈ ఉపవాసం గురించి మాట్లాడడానికి ఇంకొక విషయం కూడా మీతో చెప్పాలి. చాలామంది పీఠాధిపతులు రామాలయం ఇంకా పూర్తి కాలేదురా నాయన, పూర్తి కాకుండానే పూర్తి కాకుండా గుడి కట్టడం పూర్తి కాకుండా ఓపెన్ చేయడం అది దేశానికి అరిష్టం, అది కీడు అని చెప్తా ఉంటే కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు నరేంద్ర మోడీ. రాముడు వెనక దాక్కుని రాజకీయం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. మొత్తం ఆర్ఎస్ఎస్ గీసినటువంటి స్కెచ్ 2024లో మళ్ళీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఆర్ఎస్ఎస్ గీసిన స్కెచ్ని పర్టికులర్గా పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నాడు నరేంద్ర మోడీ. అందులో భాగంగానే దేశ ప్రజలందరిలో కూడా నాకంటే భక్తి కలిగిన వారు ఎవరూ లేరు అని చెప్పుకోవడం కోసం రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కంటే ముందు 12 రోజుల పాటు నేను ఉపవాస దీక్షలో ఉంటున్నాను అని చెప్పాడు. ఉపవాసం ఉండేవాడు ఎవడైనా బయటికి చెప్తాడా? ఉపవాసం చేసేవాడు ఎవడైనా బయటికి చెప్తాడా? ప్రజలందరి దగ్గర మన్నను పొందాలి అని ఆశపడే వ్యక్తులు తప్ప ఎవడు చెప్తాడు బయటికి? మామూలు కూడా కొంతమంది చెప్తా ఉంటారు 50 రోజుల ఉపవాసం, 60 రోజుల ఉపవాసం, 100 రోజుల ఉపవాసం అని. ఉపవాసం చేసేవాడు బయటికి చెప్పకూడదు అసలు. కానీ నరేంద్ర మోడీ చెప్పాడు 12 రోజులు ఉపవాసం చేస్తున్నాను అని. ఇప్పుడే కదరా మా వాళ్ళు కూడా కొంతమంది చెప్తారన్నావు. నరేంద్ర మోడీ గారు మాత్రమే చెప్పినట్టు బిల్డప్ చెప్తావు. అయినా నరేంద్ర మోడీ గారు ప్రజల్లో ఉండాల్సిన వ్యక్తి, ప్రజల ద్వారా గెలవాల్సిన వ్యక్తి, ఓట్ల కోసం ప్రజల దగ్గరికే వెళ్లాల్సిన వ్యక్తి. అలాంటప్పుడు ఆయన చేస్తున్న మంచి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటం తప్పేం కాదే. ఇప్పుడు నువ్వే ఉన్నావురా, ఈ జీవితకాలం మొత్తం మీద ఒక అవకాశం వస్తుందా నీకు? నరేంద్ర మోడీ గారు చేసిన మంచి పనులు ఒక 50 పనులు ఏమన్నా ఉంటే చెప్తావా? చెప్పవు. కానీ నరేంద్ర మోడీ గారు ఏమీ చేయకపోయినా దాన్ని చెడు పనిగా చిత్రీకరించి చెప్పమంటే మాత్రం నువ్వు, నీతో పాటు పాస్టర్ల ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉన్నారు. మరి ఇంతమంది నీచులు తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన చేసిన మంచి పని గురించి, ఆయన చేస్తున్న మంచి గురించి చెప్పుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంట్రా? నీకైనా గోడారంలో కాలుతుందా? కాలుతా ఉండుంటుంది. కాలుతుంది కాబట్టే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. పంబర్ ఏగిపోద్ది ఎప్పుడో నీకు. దీక్షలో ఉన్నాను, నన్ను ఆశీర్వదించండి అని అంటే రాముడు అంటే ఎంత భక్తి, దేవుడు అంటే ఎంత భక్తి, దేశం అంటే ఎంత భక్తి అనుకుంటున్నారేమో. ఆకలితో ఉన్న ముసలి ప్రాణాలు తీసినట్లుగానే మతం పేరుతో మనుషుల ప్రాణాలు తీయడానికి అలవాటు పడ్డ వ్యక్తులు వీళ్ళు. గుజరాత్ ఏం జరిగిందో చూడండి, మణిపూర్ ఏమైపోయిందో చూడండి, ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో చూడండి, హర్యానా పరిస్థితి ఎలా ఉందో చూడండి, జార్ఖండ్ వైపు చూడండి, ఛత్తీస్గఢ్ వైపు చూడండి, రాజస్థాన్ వైపు చూడండి. ఉత్తర భారతదేశాన్ని ఏ రకంగా వీళ్ళు కబలించుకొని వచ్చారో చూడండి. ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద పడ్డానికి వస్తున్నారు. అయితే ప్రాణం పోయిన దక్షిణ భారతీయులు, ఈ ద్రవిడులు మీ బీజేపీ ఆటలను ఇక్కడ సాగనివ్వరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తర భారతదేశాన్ని కబలించారు, దక్షిణ భారతదేశాన్ని కబలించడానికి వస్తున్నారు అన్నావు. అన్ని భారతదేశాలు లేవురా, ఉన్నది ఒకటే భారతదేశం. మనం భారతదేశపు దక్షిణ వాసులము, వాళ్ళు భారతదేశపు ఉత్తర ప్రాంత వాసులు. అంతే, ఉత్తర ప్రాంతం మాత్రమే. అది ఉత్తర భారతం కాదు, ఇది దక్షిణపు ప్రాంతం భారతదేశానికి, దక్షిణ భారతం కాదు. ఇక్కడ నువ్వు నీ మేధస్సుతోటి నేను నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నా అనగానే నరేంద్ర మోడీ గారు అయ్యయ్యో అజయ్ బాబు గారికి సమాధానం చెప్పాలంతా అని వస్తాడా? నువ్వు ఎవడో ఆయనకి తెలియదురా. నువ్వు ఆయన దృష్టిలో శష్పం రా, శష్పం. శష్పం అంటే తెలియదు కదా, సంస్కృతంలో ఎత్తుకు వెంట్రుకలు అనేక చోట్ల అక్కడ ఉండే వెంట్రుకతో సమానం. నువ్వు ఈ మణిపూర్ గొడవలు ప్రారంభమైన తర్వాత దేశం మొత్తం ప్రచారానికి తిరిగావు, విదేశాలకు విహారయాత్రలకు వెళ్ళొచ్చావు, ఆలయాలకు గుడులకు తిరిగావు, ప్రపంచం అంతా కూడా తిరిగావు, ఎన్నో మీటింగులకు వెళ్ళావు, నీ కుటుంబ పర్యటనలు చేశావు. కుటుంబ పర్యటనలా? ఊరు ఆయన కుటుంబమే లేదు కదరా, ఆయనకు ఉన్నది ఒకే ఒక తల్లి, ఆ తల్లి కూడా పరంపదించారు. ఇంకా ఆయన కుటుంబం ఏంటి? నీ తలకాయ ఇంత ఉంది, తలకాయ అందులో ఇంత చటాకు బ్రెయిన్ ఉందా? సిగ్గు.
మణిపూర్ రావడానికి నీకు కాళ్ళు రాలేదా ఇప్పటి వరకు నరేంద్ర మోడీ? భారతదేశంలో భాగం కదా మణిపూర్ రాష్ట్రం, అదేమైనా వేరే రాష్ట్రంలో ఉందా? ఏంట్రా అన్నావు, మళ్ళీ చెప్పు. భారతదేశంలో భాగం కదా మణిపూర్ రాష్ట్రం, అదేమైనా వేరే రాష్ట్రంలో ఉందా, వేరే దేశంలో ఉందా, వేరే? ఒరే నీకు చటాకు బ్రెయిన్ లేదా అని అడిగాను. అసలు మిల్లీగ్రామ్ బ్రెయిన్ కూడా లేదా? అది వేరే రాష్ట్రమే రా, మణిపూర్ సపరేట్ రాష్ట్రమే రా అయ్యా. అమెరికా దేశానికి వెళ్ళి భారతీయులందరితో మీటింగ్ ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో మతం పేరుతో ఒక్క దాడి కూడా జరగలేదని సిగ్గు లేకుండా మాట్లాడొస్తావు నరేంద్ర మోడీ. దేశానికి నువ్వు ప్రధానమంత్రివి, మా దరిద్రం కాకపోతే దేశ ప్రధానమంత్రివై ఉండి ప్రపంచ దేశాలన్నీ కూడా మణిపూర్ ఘటన గురించి మాట్లాడే సమయంలో అసలు ఏ విధమైన గొడవలు జరగలేదని అబద్ధం ఆడడానికి నీకు నోరెలా వచ్చింది? దేశ ప్రధానివి నువ్వే అబద్ధం ఆడితే ఇక నీ పార్టీ సంగతి ఏంటి, నీ పార్టీ కార్యకర్తల సంగతి ఏంటి, నీ ముఖ్యమంత్రులు నీ ఎమ్మెల్యేల సంగతి ఏంటి? నిన్ను చూసు కదా యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ఆయన పేరు పలకటానికే తడుముకుని పలకాల్సి వస్తుంది యోగి ఆదిత్యనాథ్ గారి గురించి. నీకెందుకురా ఆయన గురించి? పైగా నువ్వేమంటున్నావు, వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పారా? ఆయన ఏం చెప్పాడో పక్కన పెడితే వాళ్ళందరూ మూసుకుని నమ్మారు. ఈ దేశంలో ఉంటూ సాక్షాత్తు మన దేశ ప్రధాని చెప్పిన మాట నమ్మటానికి నీకు ఎక్కడ నొప్పి వస్తుందిరా? గుడారంలో ఎక్కడ నొప్పి వస్తుంది? ఎందుకు వస్తుందిరా నీచుడా? ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు తయారైంది వాళ్ళ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరందరూ కలిసి దేశాన్ని? ఈయన ప్రధాని అయ్యాడు, యోగి ఆదిత్యనాథ్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, హిమంత బిశ్వ శర్మ ఇంకో చోట అయ్యారు. అలాంటి తోపులు చాలా మంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. నువ్వు ఏం ఆపగలవు అనుకుంటున్నావు చెప్పు? పోనీ ఇన్ని కథలు దొబ్బుతున్నావు కదా, 2024లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి ఒక్క వీడియో చేసి, ఇదిగో ఇది నాకు దేవుడు చెప్పిన మాట, అదే నీ యేసుక్రీస్తు చెప్పిన మాట కాబట్టి ఇది జరిగిద్ది అని చెప్పేసి కాన్ఫిడెంట్ ఒక్క మాట వీడియో చేయి. నువ్వు సవ్వాలరా నీకు. అది జరిగింది అంటే కనుక నువ్వు తోపువే. నువ్వు తోపు ఏంటి? నీ దేవుడు కూడా తోపుని ఒప్పుకుంటా. నీ యేసు కాదు. బ్రహ్మ రుద్రాదులు వచ్చినా సరే 2024లో భారతీయ జనతా పార్టీ గెలుపుని ఆపలేరు. బ్రహ్మ రుద్రాదులు ఆపటం ఏంటి? బ్రహ్మ రుద్రాదులు కాదు, 3 కోటి దేవతల ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి ఉన్నాయి. ఆయనే ప్రధానమంత్రి, మళ్ళీ భారతీయ జనతా పార్టీదే అధికారం కేంద్రంలో. ఆపటానికి మీ యేసు వస్తాడో యెహోవా వస్తాడో రమ్మని చూసుకుందాం. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను నమ్మేశారు. నరేంద్ర మోడీ ఏం చేశాడు ఈ 10 ఏళ్ల కాలంలో అంటే బ్యాంకులన్నింటినీ ప్రైవేట్ పరం చేశాడు. నరేంద్ర మోడీ ఏం చేశాడు ఈ 10 ఏళ్ల కాలంలో అంటే పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్ పరం చేశాడు. నరేంద్ర మోడీ ఏం చేశాడు ఈ 10 ఏళ్ల కాలంలో అంటే ఆహార పదార్థాల మీద జిఎస్డిని పెంచాడు. ఆహార పదార్థాల మీద జిఎస్డిని పెంచాడు. ఆహార పదార్థాల మీద జిఎస్డిని పెంచాడు. అన్న జిఎస్టీ అంటే తెలుసు కానీ జిఎస్డి ఏందన్నా నాకు అర్థం కావట్లేదన్నా. ఈ దేశంలో కొత్త టాక్సేషన్ ఏమన్నా వచ్చిందేమో, బహుశా అప్డేట్ అవ్వాలి మనమే. చనిపోయిన తర్వాత శవాలను తీసుకెళ్లి పాతి పెట్టే సమాధుల పెట్టెల మీద జిఎస్టీని పెంచాడు. నరేంద్ర మోడీ ఏం చేశాడు ఈ 10 ఏళ్ల కాలంలో అనంటే దాదాపు 1,45 రూపాయల అప్పు చేశాడు భారతదేశానికి. నరేంద్ర మోడీ ఏం చేశాడు ఈ దేశానికి అనంటే, ఒరే నువ్వు చెప్పిన ఫిగర్ అంతా నీకు అసలు ఊహ కన్నా అందిందా? మళ్ళీ పెడతాను వినండి హిందూ బంధువులరా. 1,45 రూపాయల అప్పు చేశాడు భారతదేశానికి. నరేంద్ర మోడీ ఏం చేశాడు ఈ దేశానికి అనంటే, ఒరే 1,45 కోట్ల అప్పు అంటే ఏంట్రా అది? ఒరే నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది వాగెత్తే సరిపోయిందారా? నరేంద్ర మోడీ ఏం చేశాడు ఈ దేశానికి అనంటే విమానాశ్రయాలను ప్రైవేట్ పరం చేశాడు. నరేంద్ర మోడీ ఏం చేశాడు ఈ 10 ఏళ్ల కాలంలో అంటే రైల్వే స్టేషన్లను ప్రైవేట్ పరం చేశాడు. ఏం చేశాడు ఈ 10 ఏళ్ల కాలంలో అంటే పెట్రోల్ బంకులు ప్రైవేట్ పరం చేశాడు. అంటే పెట్రోల్ బంకులు ఒకప్పుడు గవర్నమెంట్ నడిపిందా? ఒరే నీకు కొంపతీసి మెదడు వ్యాపారం వచ్చిందా? తలకాయ పెరిగింది అనుకున్నా, లోపల మెదడు సాగిపోయినట్టుంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూంచుకో. ఇవాళ ఈ దేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదాని కోసం అప్పులు రద్దు చేశాడు. ఇవాళ 15 లక్షలు ప్రతి వ్యక్తికి నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని చెప్పాడు. ఉట్టి మాయా మోసం. ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉట్టి మాయా మోసం. ఇవాళ దేశాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించాడు నరేంద్ర మోడీ. సరే ఇన్ని చేశాడని చెప్తున్నావు కదా, మరి ఆ ఒక్క మాట చేసి 2024లో ఆయన అధికారంలోకి రాడని ఒక్క మాట చెప్పు. మీ యేసు మీద ఒట్టేసి మీ యేసు పేరుతో ఛాలెంజ్ చేయరా ప్లీజ్. ఒక్కసారి చూడాలని ఉంది దమ్ముంటే. కానీ ఎక్కడితో అయిపోకూడదు. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఒకవేళ మోదీ గారి గెలుపుని గనక నువ్వు మీ యేసు అడ్డుకోలేకపోతే అదే నరేంద్ర మోడీ గారి కట్అవుట్ ఒకటి పెట్టుకుని ఆయన కాళ్ల సందుల్లో నుంచి ఆ కట్అవుట్ కాళ్ల సందుల్లోంచి దూరెళ్తానని ఛాలెంజ్ చేయరు ఆయన గెలిస్తే. దమ్ముందా?
2024లో మీరు ఎందుకు గెలవాలనుకుంటున్నారు? భారతదేశ రాజ్యాంగాన్ని మార్చాలంటే 2024లో గెలవాలి. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా అనౌన్స్ చేయాలంటే 2024లో గెలవాలి. క్రైస్తవులకి ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేయాలంటే 2024లో గెలవాలి. క్రైస్తవుల ప్రార్థనా మందిరాలు, ముస్లింల మసీదులు పూర్తిగా కూల్చాలి అంటే 2024లో మళ్ళీ గెలవాలి. జై శ్రీరామ్ అనే వాళ్ళు మాత్రమే భారతదేశంలో ఉండాలి, మిగిలిన వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలి అని అంటే 2024లో గెలవాలి. ఏదైనా ఏదో ఒకటి చేసి 2024లో గెలవాలి. ఇన్ని బాగా చెప్పావురా. కాకపోతే వాళ్ళు ఎందుకు గెలవాలనుకుంటున్నారో పక్కన పెట్టేసి నువ్వు చెప్పిన దానిలోంచి హిందువులకు మెసేజ్ ఇవ్వాలి. హిందువులరా, భారతీయ జనతా పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలి అంటే, భారతీయ జనతా పార్టీని మనం ఎందుకు గెలిపించుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ని పాయింట్లు అయితే ఉన్నాయని చెప్పేసి ఈ అజయ్ చెప్పింది వ్యాలిడ్ గా తీసుకుంటున్నా నేను. అందుకే ఇవన్నీ యాజిటీస్ గా కాకపోయినా హిందువుల ఆత్మాభిమానం నిలబడటానికి కొన్ని జరగాలి అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం కోసం, నరేంద్ర మోడీ ముచ్చటగా 3వసారి ప్రధాని కావటం కోసం ప్రతి హిందువు కూడా మీ శక్తి మేరకు కాదు, శక్తికి మించి కష్టపడండి, శక్తికి మించి ప్రయత్నించండి, గెలిపించండి. ఎందుకంటే ఒక్క నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకుని దాదాపు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న సుమారు 5 లక్షల మంది క్రైస్తవ ప్రచారకులు ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ బ్రతికేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో కూడా. అలాంటిది ఆయన వల్ల ఎన్నో ఫలాలు పొందుతున్న ఈ దేశపు దేశభక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశపు జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశపు హిందువులు ఎవరైతే ఉన్నారో, నిజానికి హిందువులే కాదు ముస్లింలు, క్రైస్తవులు కూడా చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. కానీ వీళ్ళకి కావాల్సింది ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది డే చర్చి కావాలి, మసీదు కావాలి, దర్గా కావాలని చెప్పి అడుగుతారు. కాబట్టి వాళ్ళకి మతపరమైన బెనిఫిట్స్ ఆయన ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ ఆ అద్భుత ఫలితాలు పొందిన మనం కూడా ఆయన పట్ల విశ్వాసం చూపించకపోతే, కృతజ్ఞత చూపించకపోతే మన బ్రతుకులకి అర్థమే లేదు. కాబట్టి నరేంద్ర మోడీ और एक बार భారతీయ జనతా పార్టీ కా సర్కార్ రావాల్సిందే. దానికోసం ప్రతి ఒక్కళ్ళు శక్తి మేరకు కాదు, శక్తికి మించి ప్రయత్నించేద్దాం. ఓకే, ఇలాంటి మొరుగుళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ మొరుగుళ్ళ గురించి కూడా మీ అందరికీ తెలియచెప్పడం నా బాధ్యత కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. అందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, జై శ్రీరామ్, భారత్ మాతకి జై, జై నరేంద్ర మోదీ.